నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మళ్ళీ కెనడాలో మన ఇండియన్స్ని హత్య చేయడం జరిగింది. దీనికంటే కొద్ది రోజుల ముందే హిమాన్షి ఖురానా అనే 30 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అది మనం మర్చిపోకన్నా ముందే ఈరోజు ఇంకో అబ్బాయికి సంబంధించి ఇంకో ఘటన జరిగింది. అసలు కెనడాలో ఎందుకు ఇలా జరుగుతుంది? కెనడాకి సంబంధించి అసలు ఎందుకు ప్రతిసారి ఇండియన్స్ పైనే దాడి చేస్తున్నారు? దానికి గల కారణాలు ఏమిటి అంటూ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి గల కంప్లీట్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. సో అయితే టొరంటో అనే అక్కడ ఆ విద్యా సంస్థకి సంబంధించి అక్కడ ఒక భారతీయ విద్యార్థుడు చదువుకుంటూ ఉన్నాడు. అయితే 20 ఏళ్ళ శివాంగ్ అవస్థి అనే ఒక వ్యక్తి, 20 ఏళ్ళ అబ్బాయి కాలేజ్కి వెళ్తున్న క్రమంలో అతి చేరువ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనని కాల్చివేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటో, అసలు ఎందుకు చంపారు, ఏంటి, ఎలాంటి డీటెయిల్స్ తెలియవు. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న చాలామంది అక్కడికి వచ్చి ఆ రక్తం మడుగుల్లో ఉన్న ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్చే లోపే ఆ అబ్బాయి చనిపోయినట్టుగా తెలిసింది. మరి మొన్న హిమాన్షి ఖురానా, ఇప్పుడేమో ఈ అబ్బాయి శివాంక్. మరి ఎందుకు ఇలా చంపుతున్నారు? చంపడానికి గల కారణాలు ఏమిటి? భారతీయుల పైన ఎందుకు అంత కోపం అంటూ ఇప్పుడు చాలా మంది కమెంట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆ కాలేజ్ యాజమాన్యం కూడా ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. టొరంటో పోలీసులు కూడా పెట్టారు. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్, హైలాండ్ క్రీక్ ట్రైల్ అండ్ ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ సైడ్ విక్టిమ్ శివాంగ్ అవస్థి 20 years. అబ్బాయి ఇమేజ్ కూడా రిలీజ్ చేశారు యాక్చువల్లీ. సో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మరి అక్కడ ఇండియన్స్ ఉండడము ఇష్టం లేదా లేకపోతే మేము అక్కడ ఉంటే మీకేమైనా జాబ్ల విషయంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మరి ఎక్కడ ప్రాబ్లం అది తెలియాల్సిన విషయం అయితే ఉంది. ఇంకోటి, ఈ యాజమాన్యానికి సంబంధించి ఇండియన్ టొరంటో, we express deep anguish over the tragic death of a young Indian doctoral student, Ms. Shivang Avasthi, in a fatal shooting incident near the University of Toronto campus. The consult is to touch with the bereaved family during the difficult time. సో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా కండోలెన్స్ కూడా తెలుపుతున్నారు, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఆ అబ్బాయికి సంబంధించి ఆ యూనివర్సిటీ దగ్గరే జరిగింది కాబట్టి ఆ యూనివర్సిటీలో ఆయన ముందు నుంచే చదువుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి సమయాలలో ఎందుకు ఇండియన్స్ పైన ఈ హత్యలు ఎందుకు? మొన్నటి వరకు ఆ అమ్మాయికి సంబంధించి చంపినప్పుడు కూడా ఆ చంపిన వ్యక్తికి సంబంధించి చాలా డీటెయిల్స్ బయటకు వచ్చాయి, కానీ ఆ వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాలకు సంబంధించి 2 దేశాలకు సంబంధించి చిన్న చిన్న వాటిని అందరూ పట్టించుకుంటారు. మరి అలాంటిది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇండియన్స్ని అలా చంపుతుంటే దానికి గల కారణాలు ఏమిటని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆ అమ్మాయి చనిపోయి ఆల్మోస్ట్ 1 monthకు మించే అవుతుంది. మరి ఎందుకు బయటకు రావట్లేదు? ఎలాంటి డీటెయిల్స్ అసలు ఎందుకు బయట పెట్టట్లేదు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. మరి కెనడా జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇండియన్స్కి సంబంధించి బంగ్లాదేశ్లో ఒకవైపేమో హిందూస్ అని టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇక కెనడా, ఇటు అమెరికా ఆ ఏరియాస్లలో హిందూస్, ముస్లిమ్స్ అనేది కాకుండా ఇండియన్స్ అని చూసి టార్గెట్ చేసి చంపుతున్నారు. ఎందుకు ఇంతగానం కక్ష సాధింపులు? దేనికోసం? ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మరి హిమాన్షికి సంబంధించి, ఇటు ఈ అబ్బాయికి సంబంధించి, అవస్థికి సంబంధించి ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇద్దరిని చంపిన వ్యక్తులకి సంబంధించి దగ్గరలో, అంటే కొంత దూరంలో నుంచే స్పాట్లో షూట్ చేసి చంపడం జరిగింది. ఇద్దరిని ఇంతే చంపారు. ఆ అబ్బాయికి సంబంధించి ఎలాంటి అంటే ఎవరు చంపారు ఏంటి ఫొటోస్ ఏమి బయటకు రాలేదు. కానీ హిమాన్షి ఖురానాకి సంబంధించి చాలా ఫొటోస్ బయటకు వచ్చాయి. ఆ అమ్మాయిని చంపిన వాడు ఎలా ఉంటాడు ఏంటి, ఏ టైంకి చంపారు, ప్రతి ఒక్కటి తెలిసింది. కానీ ఇప్పటికీ
అక్కడి గవర్నమెంట్ ఆయనని పట్టుకోలేకపోయింది. అంటే కావాలనే దాని గురించి పట్టించుకోవట్లేదా? లేకపోతే తెలిసి కూడా ఇది పోతే పోయింది తీ అన్నట్టుగా అనుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి కెనడాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు? ఇది కావాలని కుట్రపూరితంగా చేసిందా? లేకపోతే అక్కడ వాళ్ళకి సంబంధించి ఎవరైనా శత్రువులుండి వాళ్ళు కక్ష సాధింపుల కోసం చేశారని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.